ప్రైజ్ ద లార్డ్. కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తే ఆకాశం కనిపించినట్లుగా నీ మనసు పెట్టి యేసయ్య వైపు చూడు. ఆయన మనసెట్టిదో, ఆ మంచితనం ఎట్టిదో స్పష్టంగా కనపడుతుంది. ఆయన మంచితనాన్ని అర్థం చేసుకున్నావా? మన మార్పు కొరకు ప్రభువు చూపిన మంచితనం నిజంగా ఎంత గొప్పది. దానిని బట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో మార్పు చెందవలసి ఉంది నువ్వు, నేను. మనమందరము కూడా అలా కాకుండా ఆయన మంచితనమును బట్టి ప్రభువు ప్రేమ కలవాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. ఇంకా సమయం ఉంది, తర్వాత చూసుకుందాము, తర్వాత చేద్దాంలే అని చేసిన తప్పులే చేస్తున్నావా? వేసిన తప్పుడడుగులే వేస్తున్నావా? ఇక ఇది మారవలసిన సమయము. ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది. యేసయ్య చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా డే బై డే మార్పు చెంది ఆయన కొరకు సిద్ధపడవలసి ఉన్నది. లేని ఎడల నష్టపోవలసి వస్తుంది. సిద్ధపాటు లేక విడవబడిన ఆ 5గురు బుద్ధిహీనమైన కన్యకల వలె విడవబడవలసి వస్తుంది. జాగ్రత్త. ఇక ఆలస్యం లేదు. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ సూన్.